డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము విద్యా హక్కు చట్టం గురించి తెలుసుకుందాము. మానవుడు తన మేధస్సు ద్వారా మిగతా మిలియన్ జీవుల కన్నా ఉన్నతంగా జీవించగలుగుతున్నాడు. మానవ నాగరికత అభివృద్ధికి విద్యనే మార్గదర్శకంగా పనిచేసింది. అదేవిధంగా నేటి ప్రపంచంలో మానవ వనరులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ మానవ వనరులను వెలికి తీసే సాధనమే విద్య. డియర్ స్టూడెంట్స్, విద్య వికాసానికి వారధిగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ విద్యా హక్కు చట్టం భారతదేశంలో 2009 ఆగస్టు 4 నాడు ఆమోదించారు. కానీ ఇది 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. డియర్ స్టూడెంట్స్, అసలు మొట్టమొదటిసారిగా ప్రాథమిక విద్యను నిర్బంధంగా రష్యా దేశంలో అమలు చేశారు. రష్యా అంటే నేటి జర్మనీ. అప్పుడు బిస్మార్క్ అనే వ్యక్తి రష్యాలో నిర్బంధ ఉచిత విద్యను ప్రవేశపెట్టిండు. అదేవిధంగా ఫ్రాన్స్లో నెపోలియన్ కూడా కొన్ని స్కూళ్ళల్లో నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టారు. అదేవిధంగా యూరోపియన్ దేశాల్లో స్టార్ట్ అయిన ఈ ఉచిత విద్య కాలక్రమేణా అన్ని దేశాలకు విస్తరించింది. ఈరోజు సుమారు 130 దేశాల్లో ఈ విద్యా హక్కు చట్టం అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమల్లో ఉంది. అంటే ప్రాథమిక విద్యను అత్యవసరంగా మార్చడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, మరి ఈ విద్యా హక్కు చట్టాన్ని మనం చెప్పుకున్నట్టు విద్యా హక్కు చట్టాన్ని 2009 ఆగస్టు 4 నాడు ఆమోదించారు. అదేవిధంగా ఇది 2010 ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమల్లోకి తెచ్చిండు. డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా ఇంకో ముఖ్యాంశం 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఈ చట్టం ద్వారానే 6 నుంచి 14 సంవత్సరాల విద్యార్థి మరియు విద్యార్థినులు ప్రాథమిక విద్య ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందుకుంటున్నారు. డియర్ స్టూడెంట్స్, మరి ఈ విద్యా హక్కు చట్టంలో ముఖ్యమైన అంశాలు నేను కొన్ని చెప్తా, బోర్డు పైన రాస్తా. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ, అంటే ఇప్పుడు మనకు డిఎస్సిలో ముఖ్యంగా ఈ చాప్టర్ ఉంటుంది. డిఎస్సి కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ కానీ విఆర్ఓ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి కొన్ని అంశాలు రావడం జరుగుతున్నది. డియర్ స్టూడెంట్స్, మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేసే విధంగా మీకు చెప్తాను. డియర్ స్టూడెంట్, సింపుల్. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో ఈ విద్యా హక్కు చట్టం అమల్లో ఉంది. భారతదేశంలో కూడా 2010 నుంచి దీన్ని అమల్లోకి తెచ్చారు. డియర్ స్టూడెంట్స్, మనము ఇందులో ముఖ్యమైన అంశాలను మనము బోర్డు మీద మీకు రాసి క్లుప్తంగా వివరిస్తాను. స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. విద్యా హక్కు చట్టం మనకు గ్రూప్ 1లో కూడా ఎస్ఏలో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. క్వశ్చన్స్ మనకు ఈ విద్యా హక్కు చట్టంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు వివరించని చెప్పిన. విద్యా హక్కు చట్టంలో బాలబాలికలకు 1 నుంచి 5వ తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తారు. ఒకటి నుండి 5వ తరగతి వరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందిస్తారు దేశం మొత్తం మీద. అంటే భారతదేశంలో సుమారు 11 లక్షల పైగా ప్రైమరీ స్కూల్ ఉన్నాయి మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళు. 11 లక్షలకు పైగా మనకు స్కూల్స్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. బాలబాలికలకు 1 నుంచి 5వ తరగతి వరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందిస్తారు ప్రతి గవర్నమెంట్. ఓకేనా? సుమారు 11 లక్షలకు పైగా స్కూల్స్ ఇండియాలో ప్రజెంట్ ఉన్నాయి. డిస్టెంట్స్. రెండవది గ్రామానికి ఆర్ నివాసానికి
నివాసానికి మనకు 1 కిలోమీటర్ దూరంలో ప్రైమరీ స్కూల్ను ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేయాలని చేస్తారు. అంటే విద్యార్థి ప్రతి కిలోమీటర్కు ఒక దూరంలో, అంటే వాళ్ళ గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఖచ్చితంగా ఒక స్కూల్ను ఏర్పాటు చేస్తారు. దీన్ని మళ్ళీ ఫిఫ్త్ టు ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ నుంచి అదేవిధంగా సెకండరీ స్కూల్గా ఏర్పాటు చేస్తారు. అంటే ఫిఫ్త్, సెవెంత్, 10th. ఓకేనా? ఈ విధంగా వాటిని పెంచుతూ పోతాడు. ఓకేనా? 5th క్లాస్ ప్రైమరీ స్కూల్ నుంచి అప్పర్ ప్రైమరీ నుంచి హై స్కూల్గా చేస్తారు. ఓకేనా? 1 to 5, 6 to 8 ఆర్ 7th, 8th to 10th, 7th or 10th ఈ విధంగా మనకు స్కూళ్ళు వాళ్ళ తరగతి పెరిగిన కొద్దీ పెంచుతూ పోతారు. అంటే స్కూల్ను అప్గ్రేడ్ చేస్తారు అనుకో, మన భాషలో అప్గ్రేడ్ చేస్తారు స్కూల్ను. ఓకేనా? ఇక మూడవది చూసుకుంటే మనకు స్టూడెంట్ టీచర్ రేషియో, టీచర్ అండ్ స్టూడెంట్ రేషియో. మనకు ఇందులో 1:30గా నిర్ణయించారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అంటే ఎందుకంటే 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఖచ్చితంగా ఉండాలి అని ఒక నిబంధన కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. అదేవిధంగా 4వది వయసు ఆధారంగా తరగతుల్లో ప్రవేశానికి అవకాశం ఇచ్చారు. వయస్సు ఆధారంగా, విద్యార్థి వయస్సు ఆధారంగా తరగతిలో ప్రవేశం. విద్యార్థి వయసు ఆధారంగా తరగతిలో ప్రవేశానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ విద్యార్థి చట్టంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో 70% వరకు ఉండాలని చెప్పడం జరిగింది. 70% మంది. ఓకేనా? విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో 70% మంది ఉండాలి. అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో, పాఠశాల నిర్వహణ కమిటీలో ఖచ్చితంగా ఆ స్కూల్లో చదివే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కనీసం అంటే మ్యాక్సిమం 75% వరకు ఉండాలని వీళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా 6వది ప్రైవేట్ స్కూల్స్ అండ్ కార్పొరేట్ స్కూల్స్లో పేద విద్యార్థులకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది. సీట్లు ఇవ్వాలి. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు విద్యా హక్కు చట్టంలో ఈ 6 ముఖ్యమైన అంశాలను మనం వివరించడం జరిగింది. మీకు ఇంకోసారి ఈజీగా చెప్తా, ఎందుకంటే ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈజీగా చెప్తాను. చూడండి, ఈ విద్యా హక్కు చట్టము 2009. దీన్ని మనము 2009 ఆగస్టు 4 నాడు పార్లమెంట్లో ఆమోదించారు. దీన్ని మనకు 2010 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేశారు. అదేవిధంగా మనం చెప్పుకున్నట్లు ఇంకోటి ఏం చెప్పుకున్నామంటే 2002లో 86 రాజ్యాంగ సవరణ, 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా
విద్యా హక్కు చట్టాన్ని అంటే విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించారు. 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించారు. ఇది ఇంపార్టెంట్ చూడు. 2009 ఆగస్టు 4 నాడు పార్లమెంట్లో ఆమోదం పొందడం జరిగింది. అదేవిధంగా 2010 ఏప్రిల్ 1 నాడు దేశవ్యాప్తంగా అమలైంది. దీనికన్నా ముందు 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించారు. ఇవి ఇంపార్టెంట్. ఓకేనా. మరి తర్వాత ఇందులో ఉన్న ముఖ్యమైన చట్టంలో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే, బాలబాలికలు 1 నుంచి 5వ తరగతి వరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందిస్తారు. ఈ చట్టం ద్వారా సుమారు 11 లక్షల స్కూళ్ళు ఇండియాలో ప్రజెంట్ ఉన్నాయి, ప్రైమరీ స్కూళ్ళు. అదేవిధంగా మనము చెప్పినాం కదా, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తారు. అదేవిధంగా గ్రామానికి లేదా నివాసానికి 1 కిలోమీటర్ దూరంలో ఒక ప్రైమరీ స్కూల్ లేదా స్కూల్ని ఏర్పాటు చేస్తారు. దాని తర్వాత ఈ ప్రైమరీ స్కూలు అప్పర్ ప్రైమరీ స్కూల్ అండ్ హై స్కూల్ ఇలా గ్రేడ్ చేంజ్ అయిపోతాయి, గ్రేడ్స్గా మారుతాయి. 5+7+10 ఇట్లా అయిపోతుంది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ ఈ విధంగా 3 కేటగిరీలుగా మనం విభజిస్తారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే, టీచర్స్ మరియు స్టూడెంట్ రేషియోను 1:30గా నిర్ణయించారు. చాలా ఇంపార్టెంట్. అంటే 30 మంది విద్యార్థులకు ఖచ్చితంగా ఒక టీచర్ ఉండాలి. ఇది మంచి, అంటే వాళ్ళు సపోజ్ చేసిన వాళ్ళు చెప్పిన అంటే ఆ చట్టంలో ముఖ్యమైన అంశంలో ఇది ప్రధానమైనది. 30 మంది విద్యార్థులకు ఖచ్చితంగా ఒక టీచర్ ఉండాలి. అది మంచి నిర్ణయం వాళ్ళు చెప్పింది. లేకపోతే ముందు ఒక స్కూళ్ళల్లో 80 మంది ఉన్నా ఒక టీచరు, ఇక 100 మంది ఉన్నా ఒక టీచరు, 150 మందిని ఒక టీచర్ ఉంటుండే. ఏకోపాధ్యాయ పాఠశాల అంటారు, ఉపాధ్యాయ పాఠశాల. మరి ఈ చట్టం ద్వారా ఖచ్చితంగా 30 మందికి ఒక టీచర్ కంపల్సరిగా ఉండాలి. అదేవిధంగా ఈ టీచర్ నియామకం కూడా రెగ్యులర్గా చెప్పడం జరిగింది. 30 మంది స్టూడెంట్స్కు ఒక టీచర్ కంపల్సరీ ఉండాలి. టీచర్ రిక్రూట్మెంట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఈ 11 లక్షల స్కూళ్ళలో మనకు ఇవి చట్టాన్ని అమలు చేయాలంటే సుమారు 1,80,000 కోట్ల రూపాయల ఖర్చు అయితే చెప్పడం జరిగింది. 1,80,000 కోట్లు. 1,80,000 కోట్లు దేశవ్యాప్తంగా ఉన్న ఈ 11 లక్షల స్కూళ్ళలో అవస్థాపన సౌకర్యం కల్పించాలి. అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ కానీ, వాళ్ళ అంటే మినిమం నీడ్స్కు మనం అంటే బ్లాక్ బోర్డు కానీ, డస్టర్స్ కానీ, చాక్పీస్ కానీ, ఆ స్కూళ్ళకు పెయింటింగ్ కానీ, వీటి ఖర్చుల కోసం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న 11 లక్షల స్కూళ్లకు 1,80,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అవసరం అని చెప్పేసి, ఇవి 5 సంవత్సరాల కోసం కేవలం. అంటే రానున్నాయంటే అప్పుడు ప్రవేశపెట్టిన 2010లో స్టార్ట్ అయిన ఈ విద్యా హక్కు చట్టం, అప్పుడు వాళ్ళు ఏం చెప్పిందంటే, ఈ 11 లక్షల స్కూళ్ళల్లో ఖచ్చితంగా ఈ అవస్థాపన సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా 1,80,000 రూపాయలు ఖచ్చితంగా అవసరమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా మనకు నెక్స్ట్, విద్యార్థి వయసు ఆధారంగా తరగతిలో ప్రవేశానికి అవకాశం ఇవ్వాలి. విద్యార్థి యొక్క వయసు ఆధారంగానే ఇది కూడా ఇంపార్టెంట్ సిఫారసు చేసింది. విద్యార్థి వయసు ఆధారంగా తరగతిలో ప్రవేశానికి అవకాశం ఇవ్వాలి. ఇక 5వది ఇంపార్టెంట్, విద్యార్థుల తల్లిదండ్రులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో 70% మంది ఉండాలి. అంటే పాఠశాల నిర్వహణ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో అంటే ఆ స్కూల్లో చదివే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులే 75% అని చెప్పారు. ఎందుకంటే ఆ స్కూల్లో సమస్యలు మొత్తం స్టూడెంట్స్ తెలుసు కాబట్టి, ఈ స్టూడెంట్స్ యొక్క సమస్యను సాల్వ్ చేయడానికి తల్లిదండ్రులు కూడా మేనేజ్మెంట్ కమిటీలో సభ్యులు ఉంటారు కాబట్టి, హెడ్ మాస్టరు ప్లస్ స్కూల్లో ఉన్న టీచర్స్ ప్లస్ వీళ్ళందరూ కలిసి ఒక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పడి దానికి హెడ్ మాస్టర్ అధ్యక్షుడు ఉంటాడు. పాఠశాలకు కావాల్సిన అన్ని అవస్థాపన సౌకర్యంతో పాటు నీటి వసతి కానీ, ఏదైనా సమస్యలు చిన్న సమస్యలు కూడా స్కూల్ లెవెల్లో సాల్వ్ చేయడానికి ఈ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో 75% మెంబర్స్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఉండాలని చెప్పేసి వీళ్ళు సిఫార్సు చేయడం జరిగింది. ఇక ఇంకోటి నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ కానీ ఇంప్లిమెంట్ కావట్లేదు, చెప్తాను మీకు ఎలాగో. ప్రైవేట్ అండ్ కార్పొరేట్ స్కూళ్ళలో
పేద విద్యార్థులకు 25% సీట్లను రిజర్వ్ చేయాలి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, వేరే అంటే ప్రైవేట్ వాళ్ళే, ఇంకేమే వేరే వేరే స్కూల్స్ ఉంటాయి. అవి అందులో 25% ఇస్తే ఇచ్చడం అంటే వీళ్ళు సిఫారసుగానే సాధ్యం కాకపోతుంది. అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% సీట్స్ ఇవ్వాలని చెప్పి, పేద విద్యార్థుల సీట్స్ అని చెప్పేసి వీళ్ళు చెప్పిండు. కానీ ఇంప్లిమెంట్ ఇది కాలేదు. అంటే ఇచ్చినా కూడా కొన్ని 1%, 2%, 3%, 4 ఈ 10 లోపే ఫిల్అప్ అవుతున్నాయి. మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వడం లేదు. ఇది సిఫారసు ఓన్లీ పేరుకే మిగిలిపోయింది. ఇక ఇవి అయితే మనకు ఇంకోటి విషయం అంటే ఇందులో ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అంటే చూడండి, ముఖ్యాంశాలు ప్రస్తుతం అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ప్రజెంట్ అంటే నేటికి అనుకుందాం, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని ఈ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 తెలుపుతుంది. అంటే ప్రస్తుతం భారతదేశంలో 2 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. 2 కోట్ల మంది. ఓకేనా? ఈ 2 కోట్ల మంది పిల్లల్లో 80 లక్షల మంది పిల్లలు బయట తిరుగుతున్నారు, బయట ఉన్నారు 80 లక్షల మంది. ఈ 2 కోట్ల మంది పిల్లల్లో 80 లక్షల మంది పిల్లలు బడికి నోచుకోలేదు, బడికి వెళ్ళడం లేదు ప్రజెంట్. అంటే 40% మంది పిల్లలకు విద్య అందడం లేదు, వీళ్ళు స్కూల్కి వెళ్ళడం లేదు. ఇది మెయిన్ అంటే ఒక అవరోధం. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కు ప్రధాన అవరోధం ఇదే. అంటే 2 కోట్ల మంది పిల్లలు ఉన్నారు, అంటే బడికి వెళ్ళే వయసు ఈ యాక్ట్ ప్రకారం. అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు 2 కోట్ల మంది ప్రజెంట్ ఉంటే అందులో 80 లక్షల మంది బయటనే ఉన్నారు, అంటే స్కూళ్ళకి వెళ్ళడం లేదు. అంటే మ్యాక్సిమం 40% పిల్లలకు ఈ ప్రాథమిక విద్య అందటం లేదు. ఇక రెండవది ఈ డ్రాప్అవుట్ శాతం ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో, డ్రాప్అవుట్ శాతం. ఓకేనా? అంటే పిల్లలు ఇప్పుడు 1వ తరగతిలో ఉన్న పిల్లలు 5లో కొందరు బంద్ అవుతారు. ఇక 5 తర్వాత 10 చేరే వరకు కొందరు బంద్ అవుతారు. ఇంటర్మీడియట్లో కొందరు బంద్ అవుతారు. డిగ్రీలోపు కొందరు బంద్ అవుతారు. అంటే అంటే స్కూల్ లెవెల్ తీసుకుందాం. స్కూల్ లెవెల్లో 5th క్లాస్ లోపే 25 to 50% డ్రాప్ అయిపోతారు. 25% to 50. ఇక 10th క్లాస్ వరకు మ్యాక్సిమం 50% విద్యార్థులు డ్రాప్ అవుతున్నారు. అంటే డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉండడం కూడా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలుకు ప్రధాన అవరోధం. ఎప్పుడైతే మనం చెప్పుకున్నామో ఈ 80 లక్షల మంది పిల్లలు బయటకు పోయేటోళ్ళు బయట ఉన్నారు, బయట ఉన్నారు, ఇంకా వాళ్ళు స్కూల్కి పోవడం లేదు, అదొక థ్రెట్ అయితే. ఇక రెండవది ఇదొక అవరోధం. ఎందుకంటే మనం చెప్పుకున్నట్లు ఈ పిల్లలు డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నది, ఆ డ్రాప్అవుట్స్ కూడా ప్రధాన అవరోధం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలుకు ప్రధాన అవరోధమే డ్రాప్అవుట్స్. అంటే ఈ ఇండియా చాలా పెద్ద దేశం కాబట్టి, అంటే సుమారు 11 లక్షల స్కూల్ ఉన్నాయి కాబట్టి మానిటరింగ్ చాలా కష్టమవుతుంది. అంటే మనకు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటాడు, మండలికి ఒక ఎంఈఓ ఉంటాడు, అదేవిధంగా డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో పాటు డిప్యూటీ డిఓ కూడా ఉంటారు. ఆయన పెద్ద మొత్తంలో స్కూల్ ఉంటాయి కాబట్టి మానిటరింగ్ చాలా కష్టమవుతుంది. ఓకేనా? ఈ ప్రైమరీ స్కూళ్ళలో స్టూడెంట్స్ అంటే పల్లెటూరులో స్కూల్ ఉంటాయి కాబట్టి చాలామంది పిల్లలు డ్రాప్అవుట్స్ అవుతున్నారు. అదేవిధంగా వాళ్ళు మార్గ మధ్యలో స్కూల్ వదిలేస్తున్నారు. సో ఇది కూడా ప్రధాన అవరోధం. ఇక 3వ అవరోధం ఏమంటే విద్యా హక్కు చట్టం ద్వారా 45% స్టేట్ ఫండ్ సమకూర్చాలా, 58% సెంటర్ సమకూర్చాలి. ఎగ్జాంపుల్, ఒక 100 రూపాయలు ఖర్చు అవుతున్నాయంటే ఒక దానికి 45 రూపాయలు స్టేట్ ఇవ్వాలి, అయినా 55 రూపాయలు సెంటర్ ఇస్తుంది. కానీ మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో సుమారు 5 నుంచి 10% ఖర్చు పెడుతున్నారు. అంటే ఈ విద్యా హక్కు చట్టంలో ఉన్న నియమాల ప్రకారం ఒక విద్యార్థికి కావాల్సిన, అంటే ఒక స్కూల్ కానీ ఒక రాష్ట్రానికి కావాల్సిన సౌకర్యాల్లో, విద్య కల్పించే సౌకర్యాల్లో ఈ 40% నిధులు స్టేట్లు భరించాలి, అంటే రాష్ట్రాలు భరించాలి. అదేవిధంగా 50% ఫండ్ సెంట్రల్ రిలీజ్ చేస్తుంది, సెంట్రల్ వాళ్ళు ఇస్తారు. అంటే సెంట్రల్ ఫండ్ 50% వస్తుంది కానీ రాష్ట్రాలు 40% కేటాయించలేకపోతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 50% ఈజీగా వాళ్ళు విడుదల చేస్తారు, కానీ రాష్ట్రం మాత్రం వాళ్ళు బేర్ చేసే 45% బేర్ చేయడం లేదు. ఇది కూడా ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అవరోధం. అంటే 40% స్టేట్స్ ఇవ్వాలి, 50% సెంటర్ ఇవ్వాలి. ఈ సెంటర్ వాళ్ళు 50% ఫండ్ రిలీజ్ చేసినా వీళ్ళు స్టేట్ వాళ్ళు రిలీజ్ చేయడం లేదు. స్టేట్ వాళ్ళకి 5 నుంచి 10% రిలీజ్ చేస్తున్నారు. సో అంటే ఓవరాల్గా 60% ఫండ్సే మనకు స్కూళ్ళకి అందుతున్నాయి.
ఇది కూడా ప్రధాన అవరోధమే. ఇక ఈ 3 పెద్ద అవరోధాలు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కు 3 అవరోధాలు, అదేవిధంగా ఒకటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా 4వ అవరోధము. మనం చెప్పుకున్నాం కదా, ఇండియాలో ఉన్న 11 లక్షల స్కూళ్లకు అంటే అవస్థాపన సౌకర్యాలు అమలు చేయడానికి అంటే 2010 నుంచి 15 వరకు వాళ్ళు చెప్పుకున్న లెక్కల ప్రకారం సుమారు 1,80,000 కోట్ల అవసరం అని చెప్పి బడ్జెట్ అవసరం అని చెప్పింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ వాళ్ళు కానీ సమకూర్చలేదు. ఇది కూడా ఒకటి అవరోధమే. అదేవిధంగా దీనివల్ల ఒక జరిగిన మేలేమంటే ఎస్సీ ఎస్టీ పిల్లల యొక్క ప్రాథమిక విద్యలో వాళ్ళ ప్రవేశాలు పెద్ద మొత్తంలో పెరిగినాయి. ఈ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా జరిగిన పెద్ద ప్రయోజనం ఏమిటంటే అంటే సుదూర ప్రాంతాల్లో కానీ పల్లెల్లో కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ అంటే ఎక్కడైనా ఉన్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మాత్రం పెద్ద మొత్తంలో వాళ్ళ ప్రవేశాలు మాత్రం జరిగినాయి. ఓకేనా డియర్ స్టూడెంట్స్, చూడండి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లోనే ముఖ్యాంశాలు మీకు ఇంకోసారి చెప్తా. చూడండి చాలా సింపుల్, మనకి ఏ ఎగ్జామ్ వచ్చినా ఈజీగా రాయొచ్చు. మనకు అందులో ఉన్న అంశాలు 6 ఉంటాయి, కానీ 6 అంశాలు కూడా ఈజీగా మీరు బయట చేసుకోవచ్చు. సింపుల్ చూద్దాం. ఫస్ట్ నేను చెప్తా. ఫస్ట్ చూడండి, బాలబాలికలకు 1 నుంచి 5 తరగతి వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఓకేనా. రెండవది, నివాసానికి 1 కిలోమీటర్ దూరంలో ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి. ఇక మనకు మూడవది, టీచర్స్ మరియు స్టూడెంట్ రేషియో 1:30గా ఉండాలి. నాలుగవది, విద్యార్థి వయసు ఆధారంగా తరగతిలో ప్రవేశానికి అవకాశం ఇవ్వాలి. ఐదవది, విద్యార్థి తల్లిదండ్రులకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో 70% మంది ఉండాలి, అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఆరవది, ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్లో 25% పేద విద్యార్థులకు రిజర్వేషన్లు ఇవ్వాలి, సీట్లు ఇవ్వాలి. డియర్ స్టూడెంట్స్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2029 ఓకేనా, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మనకు. ఇందులో అన్ని ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ అన్ని ఎగ్జామ్లో అదేవిధంగా మనకు డిఎస్సిలో కూడా టెట్ కానీ డిఎస్సి కానీ ఇతర ఎగ్జామ్స్లలో మనకు ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.